నేను మీ అనుమాని వేటు మోక్ష స్థాపకురాల్ని. ఈరోజు మనం పిరమిడ్స్ గురించి నేర్చుకుందాం. అయితే ఇది మనకి గద, నా మోస్ట్ ఫేవరెట్. ఈ గదని మనము ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇది హనుమంతుల వారి గదలాగా మనము పూర్తి ఎనర్జీస్ దీంట్లో పెట్టి ఉన్నాము. ఎప్పుడైతే కొంతమంది డ్రీమ్స్ రావు అంటారు కదా, ఇది హ్యాండ్లో పట్టుకుని నేను ఏం చేస్తే నాకు ఈ స్థితి వచ్చింది, నేను దీంట్లోంచి ఏం నేర్చుకోవాలి అని అడిగే ఇది పట్టుకుని కొంచెం సేపు ఆనాపానసతి అంటే బ్రీత్ మీద ఫోకస్ చేసి ఇది మన పేరు మీద యాక్టివేట్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు హార్ట్ చక్ర మీద పెట్టి, నేను అనిరుద్ధని, ఈ గదని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఏ హనుమ, నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నా డ్రీమ్లో చూపియు. నేను ఏం చేస్తే నాకు స్థితి వచ్చింది, నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి, ఇలా అడిగి దీన్ని మన మెత్త కింద పెట్టుకుని పడుకుంటే ఆటోమేటిక్గా మనకి డ్రీమ్ వస్తుంది. అలాగే మనకి దీంతో పాటే సపోర్టివ్గా పిల్లో పిరమిడ్ ఉంది. 81 పిరమిడ్స్ ఉన్నాయన్నమాట. ఈ పిరమిడ్స్ని మనం మెత్త కింద పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి డ్రీమ్స్ రావడానికి ఎక్కువ ఆకర్షణ శక్తి, అంటే మన కాస్మిక్ ఎనర్జీ దీంట్లోకి ఎక్కువగా వచ్చి మనకి డ్రీమ్స్ రావడానికి పూర్తిగా మనకి సహకరిస్తుంది అన్నమాట. సో గద మరియు ఈ పిల్లో రెండు మన పిల్లో కింద పెట్టుకుని దానిపైన పడుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అడగండి, అడిగినాక గద పెట్టండి. తర్వాత ఈ పిల్లో పిరమిడ్ కూడా మీకు అంటే నా పేరుకి నేను దీన్ని అనుసంధానం అవ్వాలి. నేను అనిరుద్ధని, నాకు కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ రావడానికి, అలాగే నాకు డ్రీమ్స్ వచ్చి డ్రీమ్స్ గుర్తుండడానికి నేను నిన్ను పిల్లో కింద పెట్టుకుంటున్నాను, నాకు సహకరించు అని అంటే అప్పుడు పిల్లో కింద పెట్టుకోండి. ఈ రెండు కూడా. సో ఆటోమేటిక్గా మీకు డ్రీమ్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇది సేజ్. మన రిట్రీట్స్కి రాగానే ఫస్ట్ మనం దీంతో మీ యొక్క ఉన్న నెగిటివ్ ఆరాని రిలీజ్ చేస్తామన్నమాట. అంటే దృష్టి దోషము, బ్యాడ్ ఐ అట్లా అంటారు కదా, దాని నుంచి విముక్తి పొందుతుంది అనమాట. ఇది ఈవెన్ జెలసీ అవన్నీ కూడా రిలీజ్ చేస్తుంది. అలాగే మనము దీంతో ఒకసారి మొత్తం బాడీ అంతా తిప్పుకున్నాక ఇది మనకి ఎనర్జైజ్ స్టిక్ అంటారు. ఇది మీరు ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఈ ఎనర్జైజ్ స్టిక్తో శరీరం అంతా ఎనర్జైజ్ అవుతుంది అద్భుతంగా. ఇప్పుడు కొంతమంది డిప్లీటెడ్ ఉంటారు, అంటే ఎప్పుడు నిద్రపోతాం అనిపిస్తుంది, వాళ్ళు ఎనర్జీ ఉండదు, మధ్యాహ్నం వరకే ఇంకా అయిపోతుంది వాళ్ళ పని. ఇది కనుక మీరు దీంతో రోజు కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు తిప్పవచ్చు అనమాట. సో దీంతో తిప్పడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీకు చాలా ఎనర్జీ వస్తుంది. ఇదేమో కాలిఫోర్నియా సేజ్ అంటారు. అలాగే మనకు ఇండియన్ సేజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఇండియన్ సేజ్. సో కాలిఫోర్నియా సేజ్ ఇది చాలా రోజులు వస్తుంది మీకు. కాకపోతే మీ ఇష్టం, మీరు ఏది తీసుకుందామన్నా కూడా రెండు కూడా వర్క్ చేస్తాయి. ఇది మనీ యంత్రం అంటారు, డబ్బు యంత్రం. దీంట్లో అన్నీ కూడా మనకి మనీ వచ్చేలాగా యంత్రం స్థాపించి ఉంది. అయితే దీనికి ఏం చేయాలి మనం అంటే, మన దగ్గర ఉంది 500 రూపాయలు. ఇది వేరే కంట్రీలో అయితే హైయెస్ట్ బిల్, అంటే అమెరికాలో అయితే $100 బిల్. ఆ హైయెస్ట్ బిల్ ఇక్కడ 500 రూపాయల బిల్ కదా, అది దాని కింద పెట్టి ఇది పైన పెట్టి నార్త్ సైడ్ మనం మన ఇంటి పైన పెట్టాలన్నమాట. ఈ ఫస్ట్ మనీ పెట్టాలి, దానిపైన ఇది పెట్టాలి. మన దగ్గర బాక్స్ కూడా ఉంది ఈ రెండు పెట్టడానికి. అలాగే మనకు చిన్న స్టోన్ కూడా దొరుకుతుంది మనీది. ఆ స్టోన్ కూడా మనము ఆ బాక్స్లో దీంతో పాటు పెట్టుకోవచ్చు. ఇది స్టోన్ అంటారు. సో ఈ స్టోన్, ఇది ప్లస్ మనీ, ఈ మూడు కూడా ఆ బాక్స్లో పెట్టేసి, పిరమిడ్ బాక్స్ ఉంటుంది, అది మీకు నార్త్ సైడ్ ఆఫ్ ద డోర్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి హెల్త్ పిరమిడ్. దీంట్లో హెల్త్ మనకి బాగా అయ్యేటట్టు అన్ని చక్రాస్ ఉన్నాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే మీకు ఇలా గుర్తు ఉంటుందో అది ముందు సైడ్ పెట్టుకోవాలి. మనం హోల్డ్ చేసినప్పుడు, హ్యాండ్లో హోల్డ్ చేస్తే మనం దీన్ని ఇలా హ్యాండ్లో హోల్డ్ చేసి కూర్చోవాలి. ఆటోమేటిక్గా మనకి మన బాడీలో ఉన్న రుగ్మతలు క్లిన్స్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు ఎప్పుడైతే ఈ రిట్రీట్స్లో ఉంటారో మీరు ఇది చేతిలో పట్టుకుని కూర్చోండి. మీరు పడుకుంటే కూడా మీ పైన పెట్టుకుని పడుకోండి. ఎందుకంటే మనకి ఇది ఎక్కువ శాతం మనకి రుగ్మతల నుంచి బయటపడేయడానికి కాస్మిక్ ఎనర్జీ వచ్చి, అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్కి ఈజీగా మన దగ్గరకు వచ్చి
మనని రుగ్మతల నుండి తీసివేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది చక్రాస్ది. మనము మార్నింగ్ 3 AM చక్రాస్ మెడిటేషన్ చేస్తున్నాం. అప్పుడు మీరు ఇది హోల్డ్ చేయండి. ఇది హోల్డ్ చేసి పట్టుకుని ఈవెన్ థర్డ్ ఐ మెడిటేషన్ కూడా మనం సండే మార్నింగ్ థర్డ్ ఐ మెడిటేషన్ చేస్తున్నాం 3 AM కదా. సో దానికి కూడా ఇలా పట్టుకుని మనము మెడిటేషన్ చేసుకోవచ్చు. సో ఇది చక్రాస్కి యాక్టివేషన్కి హెల్ప్ అవుతుంది. మన హీలింగ్ మెడిటేషన్ అప్పుడేమో ఇది పెట్టుకోండి, అదే చక్రాస్ ఓపెనింగ్ అప్పుడు ఇది పెట్టుకోండి. ఇదేమో అబండెన్స్ కదా, మనీ కదా. మనీయే కాదు, ఎనీథింగ్, ఈవెన్ హెల్త్ అబండెన్స్ కూడా ఇది పనిచేస్తుంది. సో ఇది దేనికైనా ఎప్పుడైనా వాడచ్చు. మీకు 2 ఉంటే కనుక పక్కకి ఇది ముందు పెట్టుకుని ఇది ఫ్రంట్ పెట్టుకుని ఇది బ్యాక్ ఇట్లా పెట్టుకుని బ్యాక్ పెట్టుకుని మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. మీకు అలా కాదు 3 ఉన్నాయంటే 3 కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ ఒళ్ళో పడుకుంటే లైన్గా పెట్టుకుని పడుకోవచ్చు. ఇది బ్లాక్ పిరమిడ్. అయితే బ్లాక్ది మన నెగిటివ్ ఆర్ అంటే మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ని క్లీన్ చేస్తుంది. సో ఈ క్లిన్జింగ్కి మనం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఎప్పుడైనా ఈ గుర్తు ముందుకు ఉండాలి. దీన్ని పక్కకు పెట్టుకొని పడుకోండి మీరు. సో స్పెషల్లీ తల దగ్గర ఇట్లా పక్క పెట్టుకొని మీరు పడుకుంటే పడుకోండి. ఒకవేళ మీరు కూర్చొని ఉంటే మీ కుర్చీ కిందనో కుర్చీ పక్కకో కుర్చీ కింద పెట్టుకోండి. ఎవరైనా నడిస్తే దీన్ని తొక్కకుండా ఉంటుందన్నమాట. సో ఇది మీరు కుర్చీ కింద పెట్టుకుంటే మీలో ఉన్న నెగిటివ్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఎప్పుడైనా వీటన్నిటినీ కూడా మీ పేరు పెట్టి దీన్ని మీకు అనుసంధానం చేసుకోండి. ఇప్పుడు నేను ఇది అనిరుధ మిరియాల్ని నేను ఈ పిరమిడ్ని నాకు నా ఆరాకి నేను మ్యాచ్ చేస్తున్నాను. నాలో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నీ నువ్వు అబ్జర్వ్ చేసుకోవడానికి దీన్ని వాడుతున్నాను అని దీని బెనిఫిట్ కూడా చెప్పి కుర్చీ కింద పెడితే సరిపోతుంది అనమాట. అలాగే ఇది పింక్ది మనకి హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. సో థర్డ్ డే రోజు మనకు హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు ఇది కంపల్సరీ వాడండి మీరు. ఇప్పుడు హార్ట్ చక్రాస్ ఓపెనింగ్ అప్పుడు థర్డ్ ఐ మెడిటేషన్ అప్పుడు ఇది వాడుకోవచ్చు, లేకపోతే చక్రాస్ మెడిటేషన్లో కూడా వాడచ్చు. ఇది హార్ట్ చక్రాకి సంబంధించి అంటే సంతోషం, ఎప్పుడు మనం నవ్వుతూ హ్యాపీగా ఉండాలంటే ఈ యొక్క పిరమిడ్ చాలా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా గుర్తు ముందుకుండి ఇలా వేళ్ళలో వేలు పెట్టి పట్టుకోవాలి. ఇది కూడా మీకు సమృద్ధి అంటే ఒక డబ్బే కాదమ్మా, దేనికైనా సమృద్ధి బ్యాలెన్స్డ్గా ప్రాపర్గా ఉండాలి అనుకుంటే ఇది వాడుకోవచ్చు. ఈవెన్ మీరు ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి అంటే దీన్ని అలా యాక్టివేట్ చేసుకోండి. మీ పేరు చెప్పి మేము ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి అని దీన్ని నార్త్ సైడ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది కూడా చక్రాస్తే. సో ఇది కూడా ఫ్రంట్ పెట్టుకోవాలి. ఇది గ్రీన్ ఉంది. ఇది మీకు ఇలా ఫ్రంట్ పెట్టేసుకుని మీరు ఆటోమేటిక్గా కూర్చుంటే మీరు ఏవి కొనుక్కున్నా కూడా మీరు పట్టుకుని చేసుకోండి, లేకపోతే మీ పక్కకు లేకపోతే చైర్ కింద పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కాస్మిక్ ఎనర్జీ ఇలా వస్తుంది కదా, సో మీకు ఆటోమేటిక్గా యూజ్ అవుతాయి అన్నమాట ఏ చక్ర అయినా కూడా. సో ఇదేమో మీకు పెండ్లం అంటారు. సో పెండ్లంని కూడా మనకి ఎనర్జైజ్ చేసుకోవాలి. నేను అనిరుద్ధ మిరియాలని నాకు క్వశ్చన్ ఉంది, నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్ దీంట్లో ప్రాపర్ క్వశ్చన్స్ అడగాలి. ఈ పెండ్లం బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను, ఇది రైటా రాంగా అన్నది అడుగుదాం. రైట్ అయితే రైట్ సైడ్ తిరగాలి, మీరు అది కూడా అడగచ్చు. అడిగి ఈ యొక్క దీన్ని పట్టుకున్నారంటే అది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ తిరుగుతుంది. ఎస్ నేను పని చేస్తాను అంటుంది. నేను ఏది మూవ్ చేయట్లేదు, ఆటోమేటిక్గా తిరుగుతుంది. మీరు ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. నేను ఇది భూమి కొనడం కరెక్టా, లేకపోతే అట్లా మీరు ఏదైనా ఒక సైడే కొనాలా వద్దా బదులు కొనొచ్చా అని మీరు కొనాలి అంటే రైట్ సైడ్ తిరుగు అట్లా అంటే ఇది మీకు ఆన్సర్ చేస్తుంది. సో ఇవేమో మనకి ఐవి పిల్లోస్, దీంట్లో పిరమిడ్స్ ఉన్నాయి. బాగా అంటే ఎక్కువగా శక్తి వచ్చి మన ఐస్లోంచే శక్తి వెళ్తుంది మనకి. మన బాడీ రిపేర్ అవ్వాలి అంటే ఆస్ట్రల్ మాస్టర్స్తో మనకు సర్జరీస్ అవ్వాలి, ఎటువంటి రుగ్మతలైనా రిలీజ్ కావాలి అంటే ఈ ఐస్లోంచి మనకి లోపలికి వెళ్తుంది అనమాట. సో అలా వెళ్తుంది కాబట్టి ఈ పిరమిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చున్నీ కర్చీఫ్ ఏదైనా కట్టుకోవచ్చు, పర్వాలేదు, కానీ దీంతో మీకు 3-4 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ బెనిఫిట్ ఉంటుందన్నమాట. అలాగే ఇది కీ చైన్, అంటే ఇది మనీ ట్రీ అనమాట. ఇది మనీయే కాదు, మిమ్మల్ని మంచి రిలాక్స్డ్గా ఎప్పుడు కామ్గా ఉంచే ట్రీ అనమాట. ఇది మీరు కీ చైన్కి దేనికైనా వాడుకోవచ్చు, మీరు పర్స్లో పెట్టుకోవచ్చు, మీతో పెట్టుకొని తిరగడానికి ఇది అనమాట. సింపుల్గా మీకు హెల్ప్ చేస్తుంది పాజిటివిటీకి. ఇది మనకి 1 ఇంచ్ పిరమిడ్ అనమాట. ఇది మీరు డ్రీమ్స్కి పిల్లో కింద కూడా పెట్టుకోవచ్చు, పర్స్లో పెట్టుకోవచ్చు. ఇందులో 2 ఇంచెస్ 3 ఇంచెస్ కూడా ఉన్నాయి. అట్లాగే పిల్లల బ్యాగ్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో యంత్రం కూడా ఉంది మనకి ప్రొటెక్షన్కి.
శ్రీ యంత్రం కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా మీరు టు గో వాడుకోవచ్చు, ఇంట్లో వాడుకోవచ్చు, పిల్లో కింద కూడా వాడుకోవచ్చు డ్రీమ్స్ కోసం. ఇది హనుమ రాసిన బుక్, పిల్లల్ని ఎలా పెంచాలి అని. పిల్లల్ని హ్యాపీగా మనం పెంచగలిగే కెపాసిటీ ఉన్న బుక్ అనమాట. సో ఈ బుక్ను మీరు అందరూ కూడా తీసుకెళ్ళండి ఇంటికి. అలాగే ఈ బుక్ను పంచడం వల్ల మీ పిల్లలకి పాజిటివిటీ వస్తుంది. ఆ పుణ్యం మీ గ్రాండ్ చిల్డ్రన్కి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఇది చదివి మార్చుకుని పిల్లల్ని కొట్టకుండా బాగా ప్రేమతో పెంచుతారో, మంచి టెక్నిక్స్తో పెంచుతారో, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ మీ పిల్లలకి, మీ మనవరాళ్ళకి వస్తుంది. సో అందరినీ కూడా, ఎందుకంటే మేము వీటిని ఊర్లలో కూడా తీసుకెళ్ళి పంచుతున్నాము. సో ఇవి పంచడానికి మీరు డొనేషన్స్ చేస్తా అంటే కూడా చెయ్యొచ్చు. అలాగే ఇప్పుడు ఫ్యూచర్లో మనం 4P ధ్యానం ఈజీగా ఎలా చేసుకోవాలి, కళ ఎలా అడగాలి, ఇలాంటివి కర్మ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ ఆ బుక్ కూడా రిలీజ్ అవుతుంది. సో మీరు బుక్స్ ప్రింటింగ్కి కూడా డొనేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.